హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అప్పుడు కొంచెం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక వీడియో, ఇది కూడా ఒక అంబ్రెల్లా ఫ్రాకేనండి. అయితే నేను అన్ని ఫ్రాక్స్ ఏంటి మేడం పెట్టినయే కడుతున్నాను మీరు అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే నాకు వచ్చిన ప్రతి ఫ్రాక్ కూడా నేనైతే వీడియో స్టిచ్ చేయాలనుకున్నాను. నేను ఆలియా కట్ అనుకుంటాను, కానీ నేను స్టిచ్చింగ్ వీడియో కానీ కటింగ్ వీడియో కానీ పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. అందుకని నేను పెట్టాలని అనుకుంటాను, కానీ నాకు ఒక రోజు కుదరదు, అర్జెంట్ అంటారు. అర్జెంట్లో నేనైతే పెట్టడం కుదరట్లేదు. అందుకని నేను నాకు దొరికిన టైం దొరికితే మాత్రం ప్రతిదీ కూడా నేను వీడియో చేస్తాను. వీడియో చేసి నేను మీకు చూపించాలి. ఎవరో కొంతమంది ఒక్కరైనా నా వీడియో ఫాలో అయితే అది నేర్చుకునే అవకాశం అయితే ఉంది కదా ఫ్రెండ్స్. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మంచి మంచి టిప్స్ అయితే ఇందులో ఉన్నాయి. మీరు క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మీకు తెలుసుకోవాలనుకున్నది కూడా మీరు తెలుసుకోలేకపోతారు. ఇప్పుడు ఇందులో ఏం చెప్తామనేది మీకు అర్థం కాదు. ఎప్పుడు ఏ టైంలో ఏ టిప్స్ అనేది వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇది కూడా రౌండ్ నెక్ పెట్టి కుట్టమన్నారు. అప్పటికి అమ్మాయికి అయితే డబుల్ ఎక్స్ఎల్, అది ఇది ఎక్స్ఎల్ అనమాట. అంటే ఎక్స్ఎల్ సైజ్కి ఎలా పెట్టాలనేది ఒకసారి మీకు చూపిస్తాను. 6 ఇంచెస్ ఏమో సోలర్ మెజర్మెంట్, 6 ఇంచెస్. ఓకేనా? కనిపించింది కదా, 6 ఇంచెస్ సోలర్ మెజర్మెంట్. ఓకేనా? నెక్ వచ్చి 2.5 విత్. అమ్మాయి కొంచెం సన్నగా ఉంటుంది, అలాగని డబుల్ ఎక్స్ఎల్ సైజే కుట్టమంది. 6 ఇంచులకి ఒక డ్రాయింగ్ చేసుకోండి. సోలర్ పొడుగు కూడా, ఈ కామరాన్ పొడుగు కూడా అదే 6 ఇంచుల కాడ ఇంకో డ్రాయింగ్ చేసుకోండి ఇట్లా. ఎందుకంటే ముడత రాకుండా ఉంటాయి చంకల్లో, అందుకని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక డ్రాయింగ్ చేసుకోండి రైట్గా. అలాగే బాక్స్ షేప్లో ఒక డ్రాయింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు పొడుగు వచ్చి 15 ఇంచీలు. ఓకేనా? పొడుగు వచ్చి 15 ఇంచీలు. అమ్మాయిది వచ్చి 10 ఇంచెస్. చెప్పాను కదా, డబుల్ ఎక్స్ఎల్ అయితే 12 ఇంచులు, ఎక్స్ఎల్ అయితే 10 ఇంచెస్. తర్వాత వాళ్ళు ఎలాగైనా స్టిచ్ చేసుకొని లేకపోతే ఏదైనా దాన్ని మనం డబుల్ ఎక్స్ఎల్ పెట్టమన్నారు. నేను అదే మోడల్ ఇప్పుడు ఇట్లా పెడుతున్నాను అనమాట. ఓకేనా? 10 ఇంచెస్ కదా, ఇక్కడ 9 ఇంచెస్ అంటే 9 ఇంచెస్ అంటే మనకి డాట్స్ వేయాలి కదా, డాట్స్తో అన్నీ కలుపుకొని. ఇప్పుడు అక్కడికి 3 ఇంచెస్ ఏమో ఖర్చుల కోసం ఇది స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది ఒక డ్రాయింగ్ చేస్తాం. ఇక్కడికి 1.5 తక్కువ 1 ఇంచ్, అదే 1.5. ఇప్పుడు ఈ పొడుగు ఇదైతే పొడుగు వచ్చి 15 ఇంచీలు. ఇంకా ఆమరౌండ్ పొడుగు వచ్చి 6 ఇంచీలు. ఇక్కడ 1.5, ఖర్చులు వచ్చి 3 ఇంచీలు. పొడుగు వచ్చి 15 ఇంచీలు. షోల్డర్ వచ్చి 3.5 ఇంచీలు. 2.5 ఇంచులు నెక్ విడ్త్. నెక్ పొడుగు వచ్చి 6 ఇంచెస్. ఓన్లీ రౌండ్ నెక్కే చెప్పారు, 2 టాప్స్ కూడాను. 2 ఫ్రాక్కి ఓన్లీ రౌండ్ నెక్. ఆ రౌండ్ నెక్ని నీట్గా స్టిచ్ చేసేది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కర్వ్ షేప్ కూడా నీట్గా ఇలా రౌండ్గా ఇచ్చారు. అన్నిటికీ స్కేల్లో వాడితే టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. మనం ఇట్లా ఈజీ ప్రాసెస్లో కూడా కట్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. అంటే నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇట్లా స్ట్రైట్గా ఒక బాక్స్లా గీసేసుకోండి. ఇట్లా గీసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం కర్వ్ షేప్ ఇవ్వండి. ఎందుకంటే పర్ఫెక్ట్గా నించుంటుంది మా డ్రెస్. అట్లా తీసుకోకపోతే డ్రెస్ అయితే నించు. ఇప్పుడు కట్ చేసుకోండి. ఎక్కడ స్లిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి, మీకు బాగా యూజ్ అవుతాయి. స్లిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. మీరు చూసినా కానీ మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇట్లా చూడడం వల్ల ఏంటంటే మొత్తం పూర్తిగా వీడియో చూసారనుకోండి, ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలా పనికి వస్తుంది, ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఒక మైండ్ సెట్ అనేది నాకు ఉంటుంది. అంటే నాకంటే సీనియర్లు ఉన్నారు చెప్పేవాళ్ళు, కానీ నేను చెప్పే విధానం అనేది ఒకటి. అందరికీ ఒకే విధానమైన కటింగ్ ఉండదు, చెప్పే విధానం కూడా ఒకలాగే ఉండదు. మీరు ఆలోచించుకుని మీరు అసలు వీడియోలు అయితే చూస్తున్నారు కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేయట్లేదు ఎవరైనా. ఒకవేళ కనీసం మీకు ఏమైనా నచ్చకపోతే నా కామెంట్ రూపంలో కామెంట్ అయినా పెట్టండి. వీడియో చూసిన సబ్స్క్రైబర్ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు ఎంతకైనా నన్ను అభినందించి ఇచ్చేశారు, కానీ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మాకేంటంటే మరొక నలుగురికి అది వీడియో వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల మాకు రికమెండేషన్ చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మాకు ఒక వీడియో అయితే చేయండి, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే. ఇప్పుడు ఇవ్వండి ఈ ఫ్రాక్ని పై పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ బాడీ పార్ట్ ఇలా నీట్గా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని నీట్గా ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇలా పెట్టించుకొని ఈ బాడీకి ఎంతవరకు మనకు అవసరం అంత ఖర్చులతో. చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఖర్చు నుంచి కట్ చేసేది. ఎక్స్ఎల్కి డబుల్ ఎక్స్ఎల్కి 2 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 2 ఇంచెస్ గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే వస్తుంది. ఇవన్నీ హ్యాండ్ అయితే కట్ చేస్తాను నేను. మనం ఒక స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ అయితే కట్ చేసి పెట్టాలి. ఇవన్నీ చూడండి కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుని ముందే నేను కట్ చేసి పక్కన
పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కొలతలు అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ మడిచి కుట్టుకోవడం కోసం, 1 ఇంచ్కి మడిచి కుట్టుకోవడం కోసం ఇక్కడ డ్రాయింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి 22 ఇంచీలు పొడుగు తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి 5 ఇంచెస్ తీసుకోవాలి, కానీ ఎక్కడ సరిపోలేదు. నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. అంతేనా? 4 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా? దాన్ని 3.5కి కరువు దించాను. ఇక్కడ నుంచి శంఖ ఆమ్రౌండ్ కరువు, ఇక్కడ నుంచి 8.5 శంఖ ఆమ్రౌండ్ కొలత తీసుకున్నాను. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఖర్చులు పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి 1.5 ఖర్చు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉండకూడదు, మనకి శంఖ ఆమ్రౌండ్ కడుపు వచ్చేసరికి ఎక్కువ కొలత ఉండాలి. ఇక్కడ నుంచి 5 ఇంచులు పెట్టుకున్నాం వెడల్పు పన్ను. ఓకేనా? ఎందుకంటే ఇది డబుల్ ఎక్సెల్ కాబట్టి 5 ఇంచులు పెట్టిన అదే లెంత్లో 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ కలుపుకుంటూ ఇట్లా క్రాస్గా ఈ నా దగ్గరికి డ్రాయింగ్ చేసుకుంటూ రావాలి. అలాగే 1.5కి ఇక్కడ నుంచి ఇలా మనం లైట్గా ఇలా కరువు తీసుకుంటూ ఇలా 3 ఇంచుల దగ్గరికి, అంటే అక్కడికి ఆమ్ రౌండ్ కూడా 3 ఇంచులు వస్తుంది కదా, ఆ 3 ఇంచుల దగ్గరికి ఇట్లా కరువు తీసుకుంటూ సోలర్ మెజర్మెంట్ కలుపుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ డ్రాయింగ్ చేసుకుని ఈ ఎందు నా దగ్గరికి కొంచెం కరువుగా తీసుకుంటూ వచ్చి ఇక్కడ కట్ చేసి ఇట్లా 3 ఇంచులు కానీ ఇలా కట్ చేసుకోవాలి. ఇది అంబ్రెల్లా హ్యాండ్ పొడుగు చేతులు అయితే ఇదనమాట అండి. ఇప్పుడు దీని మెజర్ ప్రకారంగా మనం హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇట్లా హ్యాండ్ని 2 మడతలు వేసుకోవాలి. ఇది ఇట్లా క్లాత్ని ఇలా వేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసి ఈ హ్యాండ్ని ఇలా పెట్టేసుకోవాలి. అంబ్రెల్లా కరువు హ్యాండ్ కోసం ఇట్లా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇదిగా ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేయాలి ఖర్చులతో. ఇలా మనకి ఖర్చులతో మొత్తం కొలత అనమాట. ఇక్కడికి ఈ సైడ్ అయితే పీస్ అయితే జాయింట్ పడుతుంది, దానికి కొంచెం ఎక్స్ట్రా. అదే ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ ఓన్లీ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను, అందుకని ఇంకొక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ హ్యాండ్ అలా దించుకుంటూ ఇక్కడ వరకు ఇలా తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఎక్కువ పిలుసుగా నీట్గా బాగా వస్తుంది అన్నమాట. అలా తీసేయాలి. ఇప్పుడు 8.5 దాకా ఇక్కడ దాకా తీసాను. ఇలా కట్ చేసేయాలి. ఇలా అట్ట ముక్క పెట్టుకొని నీట్గా సేమ్ అదే మెజర్మెంట్ మనం ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా 1 ఇంచ్ మనం పెట్టాం కదా ఖర్చులు మడత తీసుకోవడానికి, అన్నిటికీ ఫోల్డ్ చేసే ఉన్నాయి. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి, ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ 5 ఇంచెస్ కడిగి మనం డాట్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5.5 ఇంచ్ ఇలా 6 ఇంచెస్ కడిగి ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది రింగ్ లాగా అక్కడ తిరగడానికి కుర్చీలు వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇదనమాట హ్యాండ్ కటింగ్ అయితే. ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది. బాడీ ఇది హ్యాండ్ కటింగ్. ఇది హ్యాండ్కి అయితే లైనింగ్ వేయము, ఎందుకంటే పొడి చేతికి లైనింగ్ వేస్తే బాగుంటుంది. దానికోసం ఈ హ్యాండ్ మనం ఇలా అక్కమొక్క మీద కట్ చేసుకొని మనం ఉంచుకోవడం వల్ల ఒక పేపర్ మీద ఇదేం అయితే రేపు ఎప్పుడైనా మనం గబక్కన ఒక అర్జెంట్గా కొట్టాలనుకుంటాం, మనం అన్ని కొలతలు పెట్టుకుంటే ఇది పెట్టేసి కొంచెం పొడుగు పెంచుకుంటూ కట్ చేసేసినట్టయితే అంబ్రెల్లా ఈ పొడుగు హ్యాండ్ అంబ్రెల్లా మోడల్లో మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మెయిన్ పార్ట్ బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ బాటమ్ పార్ట్ ఎలా కట్ చేస్తున్నారో చూపిస్తాను. ఈ మెయిన్ పీస్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ వచ్చేసి అలా సమానంగా నీట్గా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని రెండు సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ముడతలు అయితే వస్తాయి. నీట్గా మనం సమానంగా సర్దుకొని క్లాత్ కాకుండా ఇలా నీట్గా కొలుచుకోవాలి. పార్ట్ నేను బాటిల్ పాట ఉంటుంది కదా, పై పార్ట్ డ్రాయింగ్ చేసుకోవాలి. ఇది పెట్టి పాత పెట్టేసి మనం డ్రాయింగ్ చేసాం. కనిపిస్తుందా క్లియర్గా? ఒకళ్ళు క్లియర్గా కనిపించకపోతే మధ్య ఒకసారి నా కామెంట్ పెట్టండి. నేను నీట్ ఫినిషింగ్ అయితే మీకు నీట్గా ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో చూసుకోవాలి. పొడుగలు సేమ్ 14.5 ఇంచులే ఇలా వచ్చింది. ఓకేనా? డ్రాయింగ్ చేసుకొని చుట్టూ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 36 ఇంచుల దగ్గరికి తీసుకొచ్చాను. 36 పెట్టేసి కట్ చేసేయాలి. తీసి పెట్టిన ప్రకారంగా ఇలా కట్ చేసుకుంటే నీట్గా అనుకోవాలి.
ఈ పార్ట్ కూడా కట్ చేసి ఇలా కట్ చేసాక ఇక్కడ జాయింట్స్ పడతాయి కదా, ఆ జాయింట్స్ దగ్గర పార్ట్స్ ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తాను. సరిపోయింది కదా, ఒకసారి చెక్ చేసి అన్నీ చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇట్లా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఎంతవరకు ఉందో మనం చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చూసుకొని ఈ ఎక్స్ట్రా ఉంటే తీసేయాలి. ఇలా ఈ రెండు పార్ట్లు దీంట్లో ఇలా జాయింట్ చేసేయాలి. ఇది బాటమ్ పార్ట్ ఓకేనా. అలాగే లైనింగ్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకొని చూపిస్తాను. 3 మీటర్స్ ఏమో లైనింగ్ పార్ట్ తీసుకోవాలి. 3 ఇంచెస్ 3 మీటర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి తీసేసి డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసి ఇలా వేసేసుకోండి. ఇలా వేసి ఈ పార్ట్ని మధ్యలో సమోసాలాగా ఇలా వేయాలి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 14 ఉన్నది కదా, పొడి ఉన్నది. ఆ 14 మరి మనం మెజర్ చేసుకోవాలి. సరిపోతుంది. 14 డ్రాయింగ్ చేసుకొని ఇక్కడ డ్రాయింగ్ చేసుకుని అట్లా చేసినాక లెంత్ అది 36 పెట్టుకున్నాం కదా, ఇది వచ్చి 33 ఇంచులు పెట్టుకుంటాం. 3 ఇంచులు డౌన్ చేసుకోవాలి. తగ్గించి డ్రాయింగ్ అని గీసాను. కనిపిస్తుందా లేదా నాకైతే తెలియదు. లైన్ పార్ట్ కూడా ఇప్పుడు మెయిన్ పార్ట్ బాటమ్ పార్ట్ ఇది. దాని కూడా లైనింగ్ పీస్ బాడీ హ్యాండ్ ఈ రెండు కూడా కటింగ్ అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు మెలుగులు అనేవి తెలుస్తాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే మా వీడియో నోటిఫికేషన్ ద్వారాను మీకు ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. మీకు వీడియో చూడండి, ఒకవేళ నచ్చితే నచ్చిందని పెట్టండి, నచ్చలేదంటే నచ్చలేదు కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.